ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి, నిరంతరము పూజార్హుడా, నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభు. అచ్చంపాలెం గ్రామమును మీరు ప్రేమించి కనికరించి కృప చూపి తండ్రి, మరి ఈ యొక్క కోడికను మీరు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు దీన్ని జరుపుతున్నందుకై మీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను ప్రభు. నీ స్వరక్తము చేత సంపాదించినటువంటి అచ్చంపాలెం గ్రామంలో మీరు ఏర్పరుచుకొని మరి మీరు మాట్లాడి వాక్యము ద్వారా ఉతక స్నానములో నీ బిడ్డలైన వారందరూ కూడా ప్రభు మీరు ప్రేమించి కనికరిస్తున్నందుకై నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ రాత్రి వేళ తండ్రి, జరగవలసినటువంటి కోడికలు, మాట్లాడవలసినటువంటి నీ బిడ్డలు తండ్రి, మరి నాయన వారి మాట్లాడేటువంటి స్వరాలను మీరు ముట్టి పాటలు పాడవలసినటువంటి నీ బిడ్డలు స్వరాలను ముట్టి ప్రభు మీరుండి మహింపరచమని, గ్రామానికి మేలు, విశ్వాసులకు మరి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందేట భాగ్యమును మీరు అనుగ్రహించమని క్రీస్తు యేసు పుణ్య నామంలోనే స్తుతిస్తూ వినయతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అన్నా జేష్ణనా సువార్థకుల్లో ఇద్దరిలో ఒకళ్ళు పోయేటట్టుంది. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ఈ దినం స్వార్థ సభలు అచ్చంపాలెం గ్రామ పెనియేలు ప్రార్థనా మందిరంలో మీరు సిద్ధపరిచి అనుగ్రహించారు. జరుగుతున్న ఈ పరిచర్యలో మీరు మా మధ్యలో నీ వాక్యమును అందిస్తూ ఉండగా, మీ స్వరం వింటుండగా రాత్రి ప్రభా ఈ స్థానిక సంఘములో కానీ బయట నుండి సహవాస సంఘముల నుండి వచ్చిన వారందరూ కూడా నీ వాక్యం వలన తృప్తి పొందిన వారై, నీ వాక్యం వలన బలవంతులవుటకు, నీ వాక్య ప్రభావం చేత నింపబోటకు ప్రార్థన చేస్తున్నాం. కొందరు మారు మనసు పొందటం మీరు కోరుకున్న సంగతి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఈ సత్యం ఈ గ్రామంలో ఇంకా మీ ప్రణాళిక ఎవరు తెలుసుకోవాలో వారికి తెలియపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, సమయంలో ప్రారంభించి సమయంలో వాక్యం అందించడానికి, నిద్రా సమయానికంటే ముందుగా మెలకువగా ఉన్న సమయంలోనే వాక్యం వినుటకు అందరినీ పురికొల్పి ప్రేరేపించి తీసుకురమ్మని మా ప్రభువా, మీరే మా మధ్యలో ఉండి పాటలలోనూ వాక్య పరిచయంలోనూ మీ అధ్యక్షత కింద నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాం తండ్రి, ఆమేన్.
హలో, హలో 65వ కీర్తన పాడుకుందాం. 64వ కీర్తన పాటల పుస్తకంలోంచి, నా రక్షక యేసయ్య నీకే స్తుతులు, నీ మాట నా పాటగా మార్చావు పాటగా. నా రక్షక యేసయ్య నీకే స్తుతులు, నా రక్షక యేసయ్య నీకే స్తుతులు, నీ మాట నా నోట మార్చావు పాటగా, నీ మాట నా నోట మార్చావు పాటగా. నా రక్షక యేసయ్య నీకే స్తుతులు, నా రక్షక యేసయ్య నీకే స్తుతులు. పాపిని నన్ను ప్రేమించినావు, ప్రాణము నాకై అర్పించినావు. పాపిని నన్ను ప్రేమించినావు, ప్రాణము నాకై అర్పించినావు. సిలువలో చిందిన రుధిరముతోనే, సిలువలో చిందిన రుధిరముతోనే చిరజీవమొసగి దీవించినావు, చిరజీవమొసగి దీవించినావు. నా రక్షక యేసయ్య నీకే స్తుతులు, నా రక్షక యేసయ్య నీకే స్తుతులు. ఆరు వచనాలు ఉన్నాయి కాబట్టి వచనం ప్రతి వచనం ఆడుకుందాం. పాపభారముతో ప్రయాసపడుచు అపరాధినైనే పరితాపమందా, పాపభారముతో ప్రయాసపడుచు అపరాధినైనే పరితాపమందా. ఏ శ్రాంతి నొసగి ఆ శాంతి బాపిన, ఏ శ్రాంతి నొసగి ఆ శాంతి బాపిన. ప్రాశాంతమూర్తే స్తోత్రం బోలివిగో, ప్రాశాంతమూర్తే స్తోత్రం బోలివిగో. నా రక్షక యేసయ్య నీకే స్తుతులు, నా రక్షక యేసయ్య నీకే స్తుతులు. నా మనవి విని నన్ను స్థిరపరచు, నా వైపు
యేసయ్యా నీకే స్తుతులు. నీ మాట నా నోట మార్చావు పాటగా, నీ మాట నా నోట మార్చావు పాటగా. నా రక్షక యేసయ్యా నీకే స్తుతులు. నా రక్షక యేసయ్యా నీకే స్తుతులు. ఎవరో తెలుసా యేసయ్య? చెబుతా నేడు వినవయ్య అనే కీర్తన పాడుకుందాం. పాట నెంబరు చూడండి. ఎనిమిది వందల ఎవరో తెలుసా యేసయ్యా? చెబుతా నేడు ఎనవయ్యా. పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా? చెబుతా నేడు ఎనవయ్యా. ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీ నా పాపై మోచనకై. మరణించాడు మరి లేచాడు నీ నా పాపై మోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా? చెబుతా నేడు ఎనవయ్యా. ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా ఆజ్ఞను రక్తము పాపులకై. పాపుల రక్షకుడేసయ్యా ఆజ్ఞను రక్తము పాపులకై. తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తనదో రక్తముతో. తన దరి చేరిన పాపులనెల్లా కడుగును
1000 పాటల పుస్తకంలో నుండి 351, చిన్న పాటల పుస్తకంలో 142, 351 పాడబడు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమాధరలు, పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమాధరలు, పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదనిచ్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోచిన ప్రేమ,
స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచి, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. వెయ్యి పాటల పుస్తకం నుండి 343, చిన్న పాటల పుస్తకంలో 134, 343 పాట పాడుతున్నాను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను రక్షించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలను జీవం పుడంబాలను సాతాను బంధాలను జీవం పుడంబాలను పడనీయక నన్ను చెడనీయక, పడనీయక నన్ను చెడనీయక, తన కృపలు నిరతంబు నన్ను నడుపును, తన కృపలు నిరతంబు నన్ను నడుపును, నన్ను నడుపును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను.
ప్రభువును వారింపగాలేను ఆ ప్రభువును నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను గిరిపైనను ఆ సిల్వ మరణమును కల్వారి గిరిపైనను ఆ సిల్వ మరణమును నా కోసమే యేసు మరణించెను కోసమే యేసు మరణించెను నా పాపమంతటిని క్షమించెను నా పాపమంతటిని క్షమించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగముకు ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగముకు ఏమిత్తును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను రక్షించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను ఇప్పుడు మన మధ్య జేసస్ కుమారుడు చిన్న కుమారుడు ఉన్నాడు పాట పాడతాడు రావాల్సిన వారందరూ కూడా త్వరపడి రావాలి ఇంకొక పాటతో కార్యక్రమాన్ని ముగించబోతున్నాం కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం మేలులు నీ మేలులు మరచిపోలేనయా మేలులు నీ మేలులు మరచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయా మేలులు నీ మేలులు
మంచి పాట పాడి వినిపించావు, ఇంకా డెవలప్ అవ్వు. పోతే ఇప్పుడు ఆఖరి పాట మన దైవజనం వచ్చి ఒక పాట పాడతాడు. ఆ పాటల కార్యక్రమం ముగించబడుతుంది. దైవ సేవకులు వర్తమానం చెబుతుండగా మీరందరూ కూడా మరి ఎక్కడ వాళ్ళు అక్కడ తిరగకుండా కూర్చోవాలని ప్రేమపూర్వకం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. దైవజనం వచ్చి ఒక పాట పాడతారు. కూర్చోండి. గోల గోల ఉండదు. నీ పాదరవళిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. నీ పాదరవళిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. నీ పాదరవళిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. దేవా నా దేవా నా ప్రభువా యేసు ప్రభువా, దేవా నా దేవా నా ప్రభువా యేసు ప్రభువా, నీ పాదరవళిగా ఉండిన చాలు, నీ పాద సేవలు బ్రతికిన మేలు. నీ పాదరవళిగా ఉండిన చాలు, నీ పాద సేవలు బ్రతికిన మేలు. నీ శరణములే పూజించెదను, నీ నామమునే భజించెదను. నీ శరణములే పూజించెదను, నీ నామమునే భజించెదను. నీ దివ్య సేవకై జీవించెదను, నీ దివ్య సేవకై జీవించెదను.
ప్రభువా యేసు ప్రభువా దేవా నా దేవా నా ప్రభువా యేసు ప్రభువా నీ పాదరవళిగా ఉండిన చాలు నీ పాద సేవలు బ్రతికిన మేలు నీ పాదరవళిగా ఉండిన చాలు నీ పాద సేవలు బ్రతికిన మేలు అమర జ్యోతివి నీవే దేవా అద్వితీయుడవు నీవే ప్రభువా అమర జ్యోతివి నీవే దేవా అద్వితీయుడవు నీవే ప్రభువా అంధకారపు లోయలలోన అంధకారపు లోయలలోన ఆదరించే దేవుడ నీవే ఆదరించే దేవుడ నీవే దేవా నా దేవా నా ప్రభువా యేసు ప్రభువా దేవా నా దేవా నా ప్రభువా యేసు ప్రభువా నీ పాదరవళిగా ఉండిన కాలు నీ పాద సేవలు బ్రతికిన మేలు నీ పాదరవళిగా ఉండిన కాలు నీ పాద సేవలు బ్రతికిన మేలు మంచి పాట పాడి వినిపించావు. ప్రభునామంలో నీకు వందనాలు తెలుస్తున్నాం. ఇప్పుడు మరి మన ప్రియులు దైవ సేవకులు బ్రదర్ విజే జసంత గారు వర్తమానం అందిస్తుండగా తమ్ముడు జయపాల్ వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత సమయము దేవుని సేవకులకు అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగినటువంటి నాయన, దయ కలిగినటువంటి దేవా, జాలి కలిగినటువంటి ప్రభువా, నీ పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృప ఐశ్వర్యములను బట్టి మమ్మలను ప్రభా నిత్యము కాచి కాపాడుతూ ఉన్నది. ప్రత్యేకించి ప్రభా ఈ అచ్చంపాలెం గ్రామాన్ని మీరు ప్రేమించి నాయనా నీకు మీ వెలుగును ప్రసరింపజేశారు. అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి వెలుగులో ప్రభా నడిచేటువంటి మార్గాన్ని మీరు సిద్ధం చేసి నీ వాక్యమైనటువంటి వెలుగును నిత్యము ప్రసరింపజేస్తూ గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ చైతన్యవంతులుగాను ఆలోచింపజేసేటువంటి మాటలను వివరిస్తూ నీ బిడ్డలుగాను మార్చుకుంటూ ఉన్నారు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను.
మేము చివరి దినాల్లో ఉన్నాం. అంచుకాలం అపాయకరమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ సత్యమును గ్రహించులాగున ఈ రాత్రి వేళ ప్రకటించబడుతున్నటువంటి ఈ మాటలకు ముద్ర వేయండి. ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాటలు పనిచేయగలందులకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ పక్షంగా నిలబడుతున్నటువంటి నీ దాసుని మీరు బలపరచండి. శ్రేష్టమైనటువంటి మాటలను నీ దాసుని ద్వారా, దాసుని నోటి నుంచి మాకు వినిపిస్తూ మేమందరము కూడా హృదయాలు తెరచుకొని వాక్యముతో నింపుకొనులాగున ఆత్మ నింపుదల దయచేయమని వేడుకుంటూ, అలాగే శబ్దయంత్రం ద్వారా వింటూ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు కూడా లేకపోలేదు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరికి నాయన ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉండటానికి, ప్రతి ఒక్కరూ కనువిప్పు కలిగేటట్లుగా ఉండటానికి ఈ మాటలు మీరు దీవించమని గాయపడినటువంటి హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. బాయ్ స్టాండ్ పెట్టా. మన మధ్య ఉన్నటువంటి మరి దైవ చౌకులు వర్తమానం అందిస్తుండగా మనం సావధానంగా విందాం. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరొకసారి మీ మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి, అలాగే ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించిన స్థానిక సంఘానికి, ప్రాముఖ్యంగా పెనియోలు స్థానిక సంఘ పెద్దలు ప్రియులు యోహాన్ గారికి, జసన్ బాబు గారికి, సంగీతరావు గారికి, అలాగే అచ్చమ్మపాలెంలో ఉన్న దేవుని సేవకులకు, పెద్దలకు, పెనియోలు అనుబంధ సంఘాల నుండి వచ్చిన సేవకులకు, పెద్దలకు, చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి సహాయకరంగా కీర్తనల గ్రంథం 130వ కీర్తన. కీర్తనల గ్రంథం 130వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. 130వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. యెహోవా, అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీవు చెగియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగడులు? ఆయనను జనుడు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుని సహాయం కొరకై నేను కూడా ఒక మాట ప్రార్థన చేస్తాను. తదుపరి ఈ లేఖన భాగాలను మనం ఆలకిద్దాం. దయాళుడు వగు మా తండ్రి, మీకు స్తోత్రాలు. నశించిపోవలసిన మమ్మును వెదికి రక్షించటానికి నీ ప్రియకుమారుడు క్రీస్తు యేసుని లోకమునకు పంపినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నా.
కలువరి శిలువలో క్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రాలు. ఈ అచ్చమ్మ పాలెములో మీరు ఏర్పరచుకున్న ఈ స్థానిక సంఘము ద్వారా ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ఈ సభలను మీరు జరిగిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నాం. ప్రయాసపడుతున్న స్థానిక సంఘానికి మీ దీవెన అనుగ్రహించమని, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగాలు మా వినికిడిలో ప్రయోజనకరంగా చేయమని, నమ్మని వారి రాత్రి రక్షించబడినట్లుగా మీ ఆత్మ కార్యము జరిగించమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మధ్యాహ్న కాలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఎవరు, వారి లక్షణాలు ఏంటో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలం యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుండి నిజమైన శిష్యులు ఎవరు అంటే వారు వినేవారు అనుకున్నాం, రెండవది వారు వెంబడించేవారు అనుకున్నాం, మూడవది వారు ప్రభువుని గురించి మరెక్కువగా తెలుసుకోవాలనే ఆశ కలిగిన వారు అనుకున్నాం, నాలుగోది వారు ప్రభువుతో కలిసి నివసించేవారు అనుకున్నాం, ఐదోది వారు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు అనుకున్నాం, ఇక ఆరోది వారిని తోడుకొని వచ్చేవారు అని ఉదయకాలం 6 సంగతులు శిష్యులను గురించి మనం ఆలకించాం. మధ్యాహ్నం సంఘములో ఉండేవారే, అంతియోకయలో ఉన్న వారు క్రైస్తవుల కంటే ముందు వారు శిష్యులు అనబడ్డారు అని, సంఘములో ఉండేవారే శిష్యులు అని మనం ఆలకించాం. రెండవది యేసు ప్రభువారు చెప్పిన మాట, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటేనే నిజముగా మీరు నాకు శిష్యులు, అనగా వాక్యములో ఉండేవారే శిష్యులు అనుకున్నాం. మూడోది, మీరు ఒకరినొకరు ప్రేమించిన ఎడల అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారు, అంటే ప్రేమ కలిగిన వారే, ప్రేమలో ఉన్నవారే నిజమైన శిష్యులు అని ఈ మధ్యాహ్న కాలం మనం ఆలకించాం. ఈ రాత్రి యజమానుడు ఎలాంటి వాడో, శిష్యులకు ఉండవలసిన లక్షణాలు ఉదయం మధ్యాహ్నం మనం చూసాం. యజమానుడు లేక గురువు గారు, మన పరమ గురువు, మన యజమానుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఎలాంటి లక్షణాలు కలిగిన వాడో ఒక 3 మాటలు ఈ కీర్తనలో నుండి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ కీర్తన యాత్రా కీర్తన అన్నారు. ఇది ఎవరు రాశారో తేటగా చెప్పబడలేదు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే దీనిపైన ఉన్న కీర్తన, దీని తర్వాత ఉన్న కీర్తన ఎవరు వ్రాసి ఉంటారో నిశ్చయంగా మధ్యలో కీర్తన కూడా వారే వ్రాసి ఉంటారు అనేది వారి అభిప్రాయం. దీనిపైన కీర్తన కూడా ఎవరు వ్రాసారో చెప్పబడలేదు. సుమారుగా 122వ కీర్తనలో పేరు రాయబడింది. యాత్రా కీర్తన దావీదుది అన్నాడు. ఆ తదుపరి 131వ కీర్తనలో యాత్రా కీర్తన దావీదుది అన్నాడు. అనగా 22 మొదలుకొని 31 గల కీర్తనలు లేక 30 లోపు ఉన్న ఈ కీర్తనలన్నీ బహుశా భక్తుడైన దావీదే వ్రాసి ఉంటాడు అనేది ఒక అభిప్రాయం. మెట్టుకు ఈ రాత్రి దావీదే వ్రాశాడు అని మనం భావిద్దాం. దావీదు ఈ కీర్తన వ్రాస్తూ ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు వచనం 5లో అన్నాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొను చున్నాను అన్నాడు. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. భక్తుడైన దావీదు దేవుని కొరకై కనిపెడుతూ ఉన్నాడు, అంటే ఎదురు చూస్తున్నాడు, ఆయన కొరకై నిరీక్షిస్తూ ఉన్నాడు, ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నాడు. ఎలాగూ ఎదురు చూస్తున్నాడు అంటే వచనం 6లో చెప్పాడు, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే, రాత్రివేళ కావలి కాచేవారు వారు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. పగటివేళ వారు సమయం అడగరు, కానీ రాత్రివేళ అర్ధగంటకు ఒకసారి ఏమడుగుతారు, టైం ఎంత అయింది అంటే వారి తొందర దేని గురించి
తెల్లవారుతుందని, తెల్లవారు కొరకై వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక కావలివాడు లేక రాత్రివేళ పనిచేసేవాడు ఉదయము కొరకు ఎలాగూ ఆశతో ఎదురు చూస్తున్నాడు, ఈ కీర్తనాకారుడు లేక భక్తుడైన దావీదు దేవుని కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాడట. ఆయన కొరకై కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకు? ఆయన దగ్గర ఏముంది, ఆయన ఎలాంటి గుణ లక్షణాలు కలిగిన వాడు? ఒక 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట వచనం 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును అన్నాడు. నెంబర్ 1, ఆయన దగ్గర ఏమి ఉంది? దేని కొరకై కీర్తనాకారుడు ఆయన కొరకు కనిపెడుతున్నాడు? ఒక కావలి వారిలాగా ఆయన ఎందుకు నిరీక్షిస్తున్నాడు, ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే భక్తుడిస్తున్న సమాధానం, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంట? కృప దొరుకుతుంది. ఈ కృప ఇక లోకంలో ఎక్కడా దొరకదు. ఏ అంగడిలో దొరకదు, ఏ షాపింగ్ మాల్లో దొరకదు, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ కేంద్రానికి వెళ్ళినా, మీరు ప్రపంచంలో ఏ నలుమూలలకు వెళ్ళినా కూడా ఈ కృప దొరకదు. కృప దొరికేది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే. అదే కీర్తనాకారుడు అన్నాడు, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంట? కృప దొరుకుతుంది. కృప అంటే అర్థం మనమందరం ఎరుగుదాం. అయోగ్యులను యోగ్యులుగా చేసేదే కృప. ఉదాహరణకి ఒక విద్యార్థికి 10వ తరగతిలో పాస్ మార్కులు 35, ఆ బాబుకి 30 వచ్చాయి. కరెక్షన్ చేసే అతను ఇంకొక 5 మార్కులు కలిపాడు. దాన్ని ఏమంటారు? గ్రేస్ మార్క్స్ అంటారు కదా, అంటే కృపా మార్కులు. ఆ కృపను బట్టి ఆ వ్యక్తి ఏమయ్యాడు? పాస్ అయ్యాడు. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది అంటే అయోగ్యులను యోగ్యులుగా చేసేదే దేవుని కృప. దానికి వారు పాత్రులు కాదు, వారికి ఆ సామర్థ్యము లేదు. వారిని పాత్రులుగా చేయడం, వారికి సామర్థ్యము ఇవ్వడమే దేవుని కృప. దేవుని కృప ఎలాంటిదో, ఆయన దగ్గర లభించే కృప ఎలాంటి విశేషమైనదో ఒక 2-3 ఉపమానాల ద్వారా మనం అర్థం చేసుకుందాం. మొదటి మాట దినవృత్తాంతాలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతారా బ్రదర్? వృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి. చాలు బ్రదర్. భక్తుడైన సొలొమోను బలులు అర్పించిన తర్వాత దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ఇలాగ మొరపెడుతూ ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి. వాస్తవమే, దావీదు ఎడల దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. దావీదు దేనికి పాత్రుడు కాడో, దావీదు దేనికి అర్హుడు కాదో అట్టి అర్హతను, అట్టి యోగ్యతను, అట్టి సామర్థ్యాన్ని దేవుడు దావీదునకు అనుగ్రహించాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మనం చదివినప్పుడు తీనక్కర్లేదు, కానీ ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకు యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం అది. ఆ యుద్ధ భూమిలో అన్నల క్షేమ సమాచారాన్ని, వారు క్షేమంగా ఉన్నారు అనే సంకేతాన్ని తీసుకురమ్మని తండ్రి అయిన యెషయి దావీదును పంపుతూ ఉన్నాడు కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి. దావీదు ఆ స్థలానికి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల తరపున ఒక గొప్ప యోధుడు 6 మూరల జానెడు అన్నాడు. అతడు చాలా బలమైన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. అతడు సవాలు విసురుతూ ఉన్నాడు, మీరు మేము అందరం కొట్టుకొని చనిపోవటం కంటే మా పక్షాన ఒకరు, మీ పక్షాన ఒకరు రండి, యుద్ధం చేద్దాం. గెలిచిన వారు పాలన చేస్తారు, ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసులు కావాలి. ఒక నిర్ణయం చేయబడింది. ఇప్పుడు ఫిలిస్తీన్ల తరపున ఆ గొలియాతు సవాలు విసురుతూ ఉండగా ముందుకు వెళ్ళిన వారు ఎవరు కూడా లేరు. కానీ దావీదు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క ఉపోద్ఘాతం ఏంటో, తన నేపథ్యం ఏంటో చెప్పుకోవలసిన అవసరం ఏర్పడింది. అప్పుడు దావీదు చెప్తున్నాడు, నేను నా తండ్రి గొర్రెలను మేపుతూ ఉండగా ఒకసారి సింహం వచ్చింది, ఒకసారి ఎలుకబంటి వచ్చింది. ఆ సింహాన్ని, ఎలుకబంటిని నేనేం చేశాను? చంపివేశాను అన్నాడు. దావీదు సింహాన్ని, ఎలుకబంటిని ఏం చేశాడంట?
చంపివేశాడు. ఇది సాధ్యమేనా? ఒక సింహాన్ని చంపగలమా? ఒక ఎలుగుబంటిని చంపగలమా? కానీ దావీదు సింహాన్ని ఎలుగుబంటిని చంపాడు అంటే ఆ సామర్థ్యం అది ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చాడు. అదే దేవుని కృప. దావీదు ఎడల దేవుని కృప విస్తారంగా ఉంది. అదే సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపను చూపావు. మాత్రమే కాదు, ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి యుద్ధాయుధాలు లేకుండా, యుద్ధ వస్త్రాలు లేకుండా చిన్న ఒడిసెలతో వెళ్ళి ఆ ఒడిసెల రాయి అతడు కొట్టినప్పుడు అతని నొసటికి తగిలి అతడు ఏమైపోయాడంట? చనిపోయాడు. రాయి తగిలితే చనిపోతారా ఏమండి? ఒక చిన్న రాయి నొసటికి తగిలితే చనిపోతారా? మరి అతన్ని జయించడానికి కారణమైంది ఏంటంటే అది దేవుని కృప. దావీదు ఎడల దేవుడు బహుగా కృపను చూపాడు. ప్రతి పరిస్థితుల్లో కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. సామర్థ్యం లేదు, చాలా చిన్నవాడు దావీదు, చాలా పొట్టివాడు. అతను మీదకు వస్తుంటే గొలియాతు ఏమన్నాడు? రా రా, ఈరోజు నేను నిన్ను చంపి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తా. ఒక కుక్క మీదకి వచ్చినట్లు వస్తున్నావే నా మీదకి అంటే నేను అంత సులువుగా కనబడుతున్నానా? అంటే అంత చిన్నవాడు, సామర్థ్యం లేనివాడు, కానీ ఆజానుబాహుడు మీద, ఆ యుద్ధ నైపుణ్యత కలిగిన వీరుని మీద విజయము సాధించాడు అంటే అది దేవుని కృప. మాత్రమే కాదు, దేవాతి దేవుడు సౌలును రాజుగా తొలగించిన తర్వాత 16వ అధ్యాయంలో సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదువుతాం. యెష్షయి ఇంటికి వెళ్ళమంటే యెష్షయి ఇంటికి అభిషేకించడానికి, వారి కుమారుల్లో ఒకరిని అభిషేకించడానికి ఆ సమూయేలు ప్రవక్త యెష్షయి ఇంటికి వెళ్ళాడు. దావీదు కంటే ముందు 7 కుమారులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7 కుమారులు. ఈ 7 కుమారులు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ముందు ఏలియాబు వచ్చాడు, ఆ తర్వాత అబీనాదాబు వచ్చాడు, ఆ తర్వాత షమ్మా వచ్చాడు. వారందరూ చూడటానికి చాలా చక్కగా ఉన్నారు. మంచి ఎత్తు, మంచి శరీరం, అలాగే మంచి రంగు. ఇక వారిని చూస్తే సమూయేలుకి ఏమనిపిస్తుందంటే దేవుడు కోరుకున్న వ్యక్తి వీరేనేమో అన్నట్లుగా ఉంది. 7 తనకంటే ముందున్నారు. ఈ 7 ముందుకొచ్చారు. కానీ 7 తర్వాత ఇక సమూయేలు అడుగుతున్నాడు, అయ్యా నీ కుమారులు వీరేనా, ఇంకెవరైనా ఉన్నారా అంటే 8వ వాడిని కనీసం తండ్రి పిలవను కూడా పిలవలా. అంటే వాళ్ళు లెక్కలో లేడు. ఒకవేళ దేవుడు రాజుగా నియమించాలి అనుకుంటే ఈ 7లోనే ఒకరై ఉంటారు, కానీ దావీదైతే కాదు అనేది ఎవరి అభిప్రాయం? తండ్రి యొక్క అభిప్రాయం. కానీ అతన్ని పిలిపించినప్పుడు దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే. ఇదే దేవుని కృప. నా తండ్రి అయిన దావీదు ఎడల నీవు బహుగా కృపను చూపావు అన్నాడు. ఎన్నిక లేనివాడు, కనీసం జ్ఞాపకము లేనివాడు. తండ్రి చెప్పలా, యెష్షయి చెప్పలా, అయ్యా నాకు 7 కాదు 8వ వాడు ఉన్నాడని చెప్పాడా? లేదు. సమూయేలు అడుగుతున్నాడు, నీ కుమారులు వీరేనా, ఇంకెవరైనా ఉన్నారా? అలాగైతే అయోగ్యులను యోగ్యులుగా చేసేది దేవుని కృప. సామర్థ్యము లేని వారికి సామర్థ్యం ఇచ్చేదే దేవుని కృప. ఈ రాత్రి సోదరుడా సోదరి, కీర్తనాకారుడు దేవుని కొరకై కనిపెడుతూ ఉన్నాడు. ఆయన కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాడు. కారణం ఏంటంటే యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంట? కృప దొరుకుతుంది. ఆ కృప ఎలాంటిదో దావీదు భక్తుని జీవితంలో మనం ఆలకించాం. మాత్రమే కాదు, ఆదికాండము 6వ అధ్యాయం వచనం 8 చదువుతారా? ఆదికాండము 6వ అధ్యాయం వచనం 8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. ఆదికాండం 6వ అధ్యాయం మనందరం బాగా ఎరుగుదాం. మనుషులందరూ దేవుని దృష్టికి విరోధంగా నడుచుకుంటున్నారు. వారి తలంపులన్నీ కేవలం చెడ్డవి. దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరించబడింది. ఒక గొప్ప జలప్రళయం చేత దేవుడు భూమి మీద ఉన్న మానవులందరినీ నాశనం చేయాలనుకున్నాడు. ఆ తరుణంలో నోవాహును అతని కుటుంబాన్ని ప్రభు రక్షించాడు. కారణం ఏంటంటే వారు నీతిమంతులని కాదు, అక్కడున్న ప్రజల కంటే వాస్తవమే వారు కొంత ప్రత్యేకంగా జీవిస్తున్నారు. కానీ నోవాహు అతని కుటుంబ సభ్యులు కూడా భూలోకంలో మానవులు ఎలాగూ పాపములో పుట్టారో వారు కూడా పాపములోనే పుట్టారు.
వారు వీరు పాపం విషయంలో భేదమేమీ లేదు, అందరూ ఒకటే. మరి అలాంటప్పుడు మిగిలిన వారు చనిపోయారు, వీరెందుకు సజీవంగా ఉన్నారు అంటే ఇదే, ఈ మాటే 6వ అధ్యాయం 8వ వచనం. నోవాహు యెహోవా దృష్టిలో ఏం పొందాడంట? కృప పొందాడు. కేవలం దేవుని కృపను బట్టే, ఆయన కృప మాత్రమే నోవాహును అతని కుటుంబాన్ని ఏం చేసింది? రక్షించింది. ఈ రాత్రి సోదరుడా సోదరి, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఆ కృప ఎలాంటిది అంటే ప్రమాదంలో లేక జరగబోయే నష్టాలలో కష్టాలలో నిన్ను రక్షించేది, నిన్ను కాపాడేది ఏంటది? దేవుని కృప. సామర్థ్యం లేని వారికి సామర్థ్యం ఇచ్చేది దేవుని కృప. యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేసేది దేవుని కృప. ప్రమాదాలలో కష్టాలలో బాధలలో నిన్ను రక్షించేది దేవుని కృప. అపోస్తులైన పౌలు అంటాడు, కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చదివితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నన్ను నలగగొట్టడానికి దేవుడు నా శరీరంలో ఏముంచాడు? ఒక ముళ్ళు ఉంచాడు. ముళ్ళు అంటే అక్షరార్థమైన ముళ్ళు కాదది, అది ఒక అనారోగ్య సమస్య. బైబిల్ పండితులు ఇలా అన్నారు, పౌలుకి కంటి సమస్య ఉందట, కంటి జబ్బు. ఆ కంటి జబ్బుతో చాలా వేదన పడుతున్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. మరి కొంతమంది భక్తులు ఏమి నమ్ముతున్నారు అంటే అతనికి వివాహమైంది, తన భార్య పౌలుని బాగా కష్టపెట్టేదట. చాలామంది సహోదరులు అలా ఉంటారు, యజమానులను కష్టపెడుతూ ఉంటారు. పౌలు భార్య చాలా శ్రమ పెడుతూ ఉండేదట. కాబట్టి అదొక ముళ్ళు. ముళ్ళు అంటే అక్షరార్థమైన ముళ్ళు కాదు. ఈ రెండిట్లో బహుశా ఏదో ఒకటి. అయితే కంటి జబ్బు అయినా అయి ఉండాలి, లేకపోతే కుటుంబంలో సహోదరి ద్వారా వచ్చే శ్రమలైనా అయి ఉండాలి. ఇది శరీరంలో ఉండగా దీనిని తొలగించమని ముమ్మారు ప్రార్థన చేశాడంట ప్రభుకి. ఎన్నిసార్లు? ముమ్మారులు. 9వ వచనంలో ప్రభు అన్నాడు, అందుకు ప్రభు నా కృప నీకు అది చాలిన కృప. నీ కష్టములు, నీ బాధలు, నీ కన్నీటిలో, నీ అంగలార్పులో దేవుని కృప ఏంటంట? చాలిన కృప. దాని గురించి పౌలు సాక్ష్యం ఇస్తూ అన్నాడు కింద వచనాల్లో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. ముళ్ళు శరీరంలో నన్ను గాయపరుస్తూ ఉంటే, ముళ్ళు నాకు బాధ కలిగిస్తూ ఉంటే, నొప్పి కలిగిస్తూ ఉంటే, నాకు అనారోగ్యాన్ని కలిగిస్తుంటే, నాకు బలమునిచ్చేది, నాకు శక్తినిచ్చేది, నాకు ఆదరణ ఇచ్చేది, నన్ను నెమ్మదిపరిచేది, సమాధానం ఇచ్చేది దేవుని కృప. ఆలకిస్తున్నారా? యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఆయన కృప సామర్థ్యం ఇచ్చేది, ఆయన కృప యోగ్యులుగా చేసేది, ఆయన కృప నిన్ను రక్షించేది, ఆయన కృప నీ ప్రతి వ్యాధి బాధ కష్టములో నిన్ను ఆదరించేది, నిన్ను బలపరిచేది దేవుని కృప. అందుకనే కీర్తనాకారుడు, యెహోవా కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను, ఎందుకంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది. దాటిపోదాం 2వ మాట, 130వ కీర్తనకు వద్దాం. 130వ కీర్తన వచనం 4 చదువుదాం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. రెండవది, ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారు? ఆయన దగ్గర ఏమి లభిస్తుంది అంటే, రెండవది ఆయన దగ్గర ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ ఎవరికి కావాలి? తప్పు చేసిన వారికి, అంతేనా? దోషము చేసిన వారికి, లేక పాపము చేసిన వారికి ఏం కావాలి? క్షమాపణ కావాలి. అలాగైతే మరి నీవు నేను దోషం చేశామా? వాస్తవమే. బైబిల్ ఏమంటుందంటే 3వ వచనం చూడండి, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అంటే నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపము చేయలేదు, నాలో ఏ దోషము లేదు అని చెప్పగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు అని అర్థం ఇక్కడ. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల నీ ఎదుట ఎవరు నిలబడతారు? దొంగోడు ధైర్యంగా నిలబడగలడా? లేదుగా. మన పరిస్థితి అంతే. వ్యక్తుల దగ్గర, మనుషుల ముందు నేనేమి తప్పు చేయలేదు అని నీవు అనొచ్చు, కానీ నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుని ఎదుట నేను తప్పు చేయలేదు అని చెప్పే సామర్థ్యం నీకు లేదు. నీవెవరు అయినా కాబోలు, విద్యావంతుడువా, ఆస్తిపరుడువా, మహాజ్ఞానివా,
ఉద్యోగివా, ఉన్నత స్థితిలో ఉన్నావా, నువ్వెవరివైనా సరే నీవంతా కూడా పాపం చేసిన వ్యక్తివని సత్యగ్రంథమైన బైబిలు తేటగా సెలవిస్తుంది. అలాగైతే పాపిని రక్షించేవాడు కావాలి. ఆ క్షమాపణ యేసు ప్రభువారి దగ్గర దొరుకుతుంది. ప్రియ గ్రామస్తులారా, శబ్దయంత్రం ద్వారా ఆలకిస్తున్న మా మిత్రులారా, ఆలోచన చేయండి. క్షమించగలిగిన వాడు, క్షమించేవాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అదే కీర్తనాకారున్నాడు, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. ప్రభు ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తాడు. నీవు ఏ ఉద్దేశంతో ప్రభు దగ్గరకు వచ్చినా, ఏ ఆలోచనతో ప్రభు దగ్గరకు వచ్చినా, మొట్టమొదట ప్రభు నీ ఉద్దేశాన్ని నెరవేర్చక ముందు ఆయన ఏం కోరుకుంటాడో తెలుసా? ఆయనకేం కావాలో తెలుసా? నీ పాపములు క్షమించాలని ప్రభు కోరుకుంటాడు. ఉదాహరణకి మార్కు సువార్త 2వ అధ్యాయంలో వచ్చిన 5 మనం చదివినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు ఒక వ్యక్తితో ఇలాగ పలుకుతున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, కపెర్నహూము అనే ఒక ఊరిలో ఒక ఇంటిలో యేసు ప్రభు వారు ఉన్నారు. అక్కడ ఇంటి నిండా ప్రజలు ఉన్నారు. ఆ ఊరిలోనే ఒక పక్షవాతం కలిగిన వ్యక్తి ఉన్నాడట. ప్రభు ఆ దినాల్లో అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉండగా, స్వస్థతలు చేస్తూ ఉండగా వీరికి ఒక ఆశ కలిగింది. ఈ వ్యక్తిని ప్రభు స్వస్థపరుస్తాడని ఒక 4 వ్యక్తులు మోసుకొని వచ్చి ఖాళీ లేని కారణాన లోపలికి రావడానికి పై ఇంటి కప్పు తీసి నేరుగా ప్రభు దగ్గరికి దింపారు. వారు వచ్చిన ఉద్దేశం, వారి ఆశ ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని బాగు చేస్తాడు. నిజమే, ఆయన బాగు చేశాడు. కానీ దానికంటే ముందు ఆయన ఏమన్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రభు ఆశ, ప్రభు ఆలోచన, ప్రభు ఆవేదన ఏంటో తెలుసా? మానవుడు పాపంలో పుట్టాడు, పాపంలో జీవిస్తున్నాడు. ఈ మానవుడు పాపములో చనిపోతే నిరంతరము యుగ యుగాలు దేవునికి దూరమైపోతాడు. అగ్నిగుండములో ఆహుతవుతాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన మరణానికి మానవుడు పాత్రుడు కాకూడదని ప్రభు ఆయన అభిలాష కలిగిన వాడై, ఆలోచన కలిగిన వాడై ఆయన ఆ వ్యక్తితో పలికిన మాట, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాప క్షమాపణ దొరుకుతుంది. ఎలాంటి వారినైనా సరే ప్రభు క్షమించేవాడు. ఈ రాత్రి నీవు ఆలోచన చేస్తున్నావేమో, నిజమే కదా, నేను పాపం చేశాను, నేను దోషం చేశాను, ఇంత పాపినైనా నన్ను ప్రభు క్షమిస్తాడా అంటే నిశ్చయముగా ప్రభు క్షమిస్తాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలు అనే ఒక స్త్రీ ఉంది. వచ్చిన 46లో కాబోలు ఒక మాట రాయబడింది. 7:46 చదవండి అన్న. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె విస్తార పాపములు ఏమయ్యంట? క్షమించబడి ఉన్నాయి. 47లో ఆమె విస్తారముగా ప్రేమించెను గనక విస్తార పాపములు ఏమయ్యంట? క్షమించబడ్డాయి. యేసు ప్రభువారు ఒక పరిసయ్యుని ఇంట భోజనం చేయడానికి వెళ్ళాడు. భోజనం చేస్తూ ఉండగా వెనక నుండి ఒక స్త్రీ వచ్చింది ఆ ఊరిలోనే. ఆమె పేరేంటంటే పాపాత్మురాలు. ఆమె పేరేంటి? పేరే పాపాత్మురాలు అని పెట్టారు అంటే ఇక ఆమె ఎంత పాపం చేస్తుందో, అంతే కదా, పేరు తీరుని బట్టే పెడతారుగా. ఆమె పాపాత్మురాలు అని సంబోధిస్తున్నారు. ఆమె అనేకమైన పాపములతో జీవిస్తూ ఉంది. ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఎలాగొచ్చిందో తెలుసా? ముందు నుండి వచ్చిందా, వెనక నుండి వచ్చిందా? వెనక నుండి. అంటే మనుషుల ఎదుటకు రావడానికి ఆమెకు ధైర్యం లేదు. మనుషులు ఎదురుగా వచ్చి వారిని ఏదైనా కోరడానికి, అడగడానికి ఆమెకు సాహసం లేదు. ఆమె ఏం చేస్తుందంటే, అందరూ ముందుకు కూర్చొని ఉండగా ఆమె వెనక నుండి వచ్చి ప్రభు పాదాల మీద పడింది. కన్నీటితో ఆయన పాదాలు తుడిచింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసింది. ప్రభు ఆమెను క్షమించాడు. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె విస్తార పాపములు ఏమయ్యంట? క్షమించబడ్డాయి. ఈ రాత్రి విస్తారమైన పాపం చేశాను, నన్ను క్షమించేవారు లేరు, నా తండ్రి నన్ను క్షమించలేకపోతున్నాడు, నా తల్లి నన్ను క్షమించలేకపోతుంది, నా యజమానుడు, నా భార్య నన్ను క్షమించలేకపోతున్నారు, నా తల్లిదండ్రులు నన్ను క్షమించలేకపోతున్నారు, నా పిల్లలు నన్ను క్షమించలేకపోతున్నారు, ఊరిలో నాకు క్షమాపణ పెట్టేవారే లేరు అనే ఆలోచనలో నీవు ఉన్నావా? రాత్రి నిన్ను క్షమించేవాడున్నాడు.
నీవెలాంటి పాపివైనా, విస్తారమైన పాపములు కలిగిన వ్యక్తివైనా సరే, నీ విస్తార పాపములను క్షమించి నిన్ను మోక్షానికి చేసే క్షమాపణ కలిగిన దేవుడు, అంటే క్షమాపణ అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమించే దేవుడు. ఆయన ఎంతటి వ్యక్తిని నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా క్షమిస్తాడు. మరొక ఉదాహరణ, లూకాసు వార్త 23వ అధ్యాయం 42-43 వచనాల్లో ఒక దొంగ ప్రభువుని అడుగుతున్నాడు, యేసు, నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన దినాల్లో ఆయనతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఆరంభంలో 2 ఇష్టానుసారంగా దూషించారు. నువ్వు దేవుడువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఇష్టానుసారంగా మాట్లాడారు. కొంత సమయానికి ఒక దొంగ హృదయంలో మార్పు వచ్చింది. అతను అడుగుతున్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసు ప్రభువారు ఏమన్నాడు? దొంగడా, బ్రతికినంతకాలం దొంగతనాలు చేసి అవి దోచుకొని ఇవి దోచుకొని చచ్చిపోయే క్షణములో నేను పరలోకానికి వస్తాను, నన్ను క్షమించంటావా? లేదు, నీకు అర్హతే లేదు అన్నాడా? ప్రభు ఎంత క్షమాపణ అనుగ్రహించే దేవుడు, ఆయన ఎంత క్షమించే దేవుడు, ఎంత కనికరం కలిగిన వాడు. ఆ దొంగతో ఏమన్నాడంటే, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. యేసు ప్రభువారు క్షమించేవాడు. నువ్వెలాంటి పాపివైనా, నువ్వెలాంటి దొంగవైనా, నువ్వెలాంటి దోషివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ పాపాన్ని క్షమించే ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఇచ్చే పాప క్షమాపణ ఎంత గొప్పదో తెలుసా? ఆయన ఇచ్చే పాప క్షమాపణ ఎంత దివ్యమైనదో తెలుసా? అర్థం చేసుకోవడానికి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి వ్రాయబడింది. సమరయ స్త్రీ. ఏ స్త్రీ? సమరయ స్త్రీ. భయంకరమైన పాపంలో జీవిస్తుంది. గ్రామంలోనికి ధైర్యంగా వెళ్ళే ఆ సాహసం ఆమె చేయలేకపోతుంది. ఎందుకంటే సిగ్గు, అవమానం. తప్పు చేసిన వాడు ధైర్యంగా ముందుకు వస్తాడా? నలుగురిలోకి వస్తాడా? రాలేడు కదా. అలాగే ఈ స్త్రీ రహస్యంగా జీవిస్తుంది. ఎవరు లేని సమయాల్లో ఆమె బావి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటుంది. కనీసం బయటకు వెళ్ళడానికి కూడా ధైర్యం లేదు. అలాంటి దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తుంది. ఒకానొక దినమున ఆ యాకోబు బావి దగ్గర క్రీస్తు ప్రభువారిని కలుసుకుంది. మిట్ట మధ్యాహ్నం వేళ ఎవరు లేని సమయంలో మంచినీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రభు ఆమెతో సంభాషణ చేయగా ఆమె హృదయం కదిలించబడింది. తన పాపాన్ని ఆమె ప్రభు దగ్గర ఒప్పుకుంది. క్రీస్తు ప్రభువారు క్షమించే దేవుడు. ఆమెను క్షమించాడు. ఆమె రహస్య పాపాలన్నీ ఎరుగును. ప్రభు చెప్పాడు కదా, నీకు 5 భర్తలు ఉన్నారు వాస్తవమే, కానీ ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు. ఆమె చెప్పని రహస్యాలు కూడా చెప్పాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఆమె పాపాన్ని ప్రభు క్షమించినప్పుడు ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నేరుగా ఊరిలోనికి వెళ్ళింది. ఒకప్పుడు ప్రజల ముందుకు వెళ్ళడానికి ధైర్యం లేదు, సాహసం లేదు, సిగ్గుతో అవమానంతో తలంచుకుంది, రహస్యంగా జీవిస్తుంది. అటు ఇటు చూచి బయటకు రావాలంటే ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా చూస్తున్నారేమో. ఎంత అవమానమో, ఎంత దుఃఖమో, ఎంత బాధో. ఒక్కసారి ప్రభు క్షమించిన తర్వాత ఎంత ధైర్యం వచ్చిందండి. ఊరిలోనికి పరిగెత్తుకొని వెళ్ళి వారందరి ఎదుట కేక వేస్తుంది, నా జీవితాన్ని యేసు ప్రభు మార్చాడు. ఒకప్పుడు అమ్మ నీ పేరేంటి అనడానికి కూడా తలదాచుకునేది. అవమానంతో సిగ్గుతో కృషించిపోయేది. ఈరోజు ధైర్యంగా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఆమె సాక్ష్యం ఇస్తుంది, ప్రభువుని గురించి చెప్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆమె పాపములు ఏమయ్యాయి? క్షమించబడ్డాయి. ప్రభు ఇచ్చే క్షమాపణ ఎంత గొప్పదో. ఆయన నిన్ను క్షమిస్తే, యేసు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తే నీకు ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది. సిగ్గుతో అవమానంతో కృషించిపోయిన నీవు ధైర్యంగా బాహాటంగా బయటకు రాగలుగుతావు. ఒకవేళ ఆ స్థితిలో ఈ రాత్రి ఊరిలో ఎవరైనా ఉన్నారేమో, నలుగురిలో మొహం చూయించుకోవడానికి సిగ్గుపడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ, అయ్యో ఇంత పాపినే, నాకు క్షమాపణ లేదనే వేదనలో నీవు ఉన్నావేమో. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరుడా, నీ పాపములు క్షమించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ పాపములు తీసివేయడానికి, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి, నీ క్షమాపణ అనుగ్రహించి ధైర్యంగా నిన్ను ఉంచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు క్షమించే దేవుడు.
2 మాటలు ఆలకించాం. క్రీస్తు ప్రభువారు ఎలాంటి వారు అంటే ఆయన ఒకటి కృపను అనుగ్రహించేవాడు, లేక ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. రెండవది ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఇంకొక మాట, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 130వ కీర్తన వచనం 7లో చివరి లైన్ చదవదన్న. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. మూడవది ఆయన దగ్గర ఏం దొరుకుతుందంటే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. అనగా యేసుప్రభు వారు మానవుల యొక్క పాపమును సంపూర్ణంగా విమోచిస్తాడు, అనగా సంపూర్ణంగా క్షమిస్తాడు. మానవులు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా చచ్చిపోయిన ఆ మానవుణ్ణి క్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా ఆయన విమోచిస్తాడు, సంపూర్ణంగా ఆయన క్షమిస్తాడు. విమోచనలో చాలా అర్థాలు ఉన్నాయి, కానీ రాత్రి ఇలాగ మనం ఆలోచన చేద్దాం. ఆయన ఒక్కసారి మానవుని క్షమించాడు అంటే అది సదాకాలానికి క్షమిస్తాడు, ఆయన సంపూర్ణంగా క్షమిస్తాడు. లోకంలో కొన్నిసార్లు మనుషులు కూడా క్షమిస్తారు, అధికారులు కూడా క్షమిస్తారు. ఉదాహరణకి భార్య ఉందనుకోండి, భర్త ఏదైనా తప్పు చేస్తే, అమ్మ పిల్లలు ముందు కూర్చున్నాడు వినండి, అతడు క్షమాపణ అడిగితే భార్య ఏమంటది? సరే క్షమించానులే అంటది. సరే ఏం చేశాను? క్షమించాను అంటది. మరలా ఒక 10 రోజులకో 20 రోజులకో ఏదో చిన్న పొరపాటు జరిగిద్ది. క్షమించానన్న ఈ సహోదరి ఆ చిన్న పొరపాటు జరిగిన తర్వాత ఎక్కడి నుంచి ప్రారంభిస్తుంది? మరలా పెళ్ళైన రోజు నుండి. చూసారా, క్షమించానని పలికింది ఒక 15 రోజుల క్రితం, కానీ ఇప్పుడు మరలా ఏం చేస్తుంది? వాటినే సారి చెప్తూ ఉంది. అంటే మానవులు క్షమిస్తారే కానీ సంపూర్ణంగా క్షమించలేరు. తాత్కాలికమైన క్షమాపణ. అధికారులు ఉన్నారు, కొన్నిసార్లు వారు తప్పు చేసిన వారిని ఏం చేస్తారు? క్షమిస్తారు. ఉదాహరణకి ఎవరికైనా ఉరిశిక్ష పడింది, ఉరిశిక్ష పడిన వ్యక్తిని క్షమించే అధికారం కలిగిన వ్యక్తి ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి భిక్ష పెడతారు అంటారు కదా, కానీ దానికంటే ముందు వాడు శిక్ష అనుభవించాడా లేదా? కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని మాసాల పాటు వాడు జైల్లో శిక్ష అనుభవించాడు. అంటే ఒకవేళ ఉరిశిక్ష నుండి రాష్ట్రపతి గారు తప్పించినా వాడు అనేక శిక్ష గుండా వెళ్ళాడు, అనేక శిక్షను వాడు అనుభవించాడు. అలాగైతే మానవులను సంపూర్ణంగా క్షమించేవారు లోకంలో ఎవరు కూడా లేరు. కానీ యేసు ప్రభువారు మానవుల యొక్క పాపమును సంపూర్ణంగా క్షమిస్తాడు. 2 లేఖన భాగాలు చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం వచనం 25 చదువుతారా బ్రదర్? 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి బ్రదర్. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. గమనించండి, యేసుప్రభువారు అంటున్నారు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను ఏం చేస్తున్నాను? తుడిచివేస్తున్నాను. ఇకెన్నటికి నీ పాపములు జ్ఞాపకము చేసుకోను. ఒక సండే స్కూల్లో, అంటే ఆదివారం మందిరాల్లో ఉదయకాలం జరుగుతుంది సండే స్కూల్. ఒక సహోదరి పిల్లలకి ఆ రోజు ఈ పాఠం నేర్పిస్తుందట. ప్రభు ఆయనే తన చిత్తానుసారంగా మన పాపములను తుడిచివేశాడు, ఇక ఆయన ఎన్నటికీ మన పాపములను జ్ఞాపకము చేసుకోడు అని ఒక సండే స్కూల్లో ఒక సహోదరి పిల్లలకు నేర్పించిందంట. ఆ పిల్లల్లో ఒక చురుకైన బాలుడు ఉన్నాడు. ఇదిగో ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారే ఆ 2 పిల్లల్లాగా, మీలాగా చురుకైనోడు ఉన్నాడు. ఆ చురుకైన పిల్లవాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడట. మమ్మీ, యేసు ప్రభు వారు మహాజ్ఞాని కదా, సర్వజ్ఞాని కదా, మా సండే స్కూల్లో ఈరోజు టీచర్ గారు ఏంటి ఇలా చెప్పారు, ఆయన మన పాపాలను తుడిచివేస్తాడంట,
ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోడంట. ఏంటి, ఆయనకి జ్ఞాపకం ఉండదా? ఆయన గొప్ప జ్ఞాని కదా, అనంత జ్ఞాని కదా, సర్వజ్ఞాని కదా, ఆయన గుర్తుండదా అని పిల్లవాడు వాళ్ళ అమ్మని అడిగాడట. ఆ తల్లి ఇలా బదులిచ్చింది, బాబు నీ స్లేట్ మీద అంటే పలక మీద నిన్న నీవు ఏబిసిడీలు రాసావు కదా, అవి ఈరోజు మరలా ఈ పలక మీదకు వస్తాయా అని తల్లి అడిగిందట. అప్పుడు పిల్లవాడు అన్నాడు, లేదు మమ్మీ రావు అన్నాడట. ఎందుకు రావు అని తల్లి అడిగితే ఆ బాబు చెప్పాడు, నేను వాటిని తుడిచివేశాను. నేను వాటిని ఏం చేశాను? తుడిచివేశాను. మరి తుడిచివేసినవి మరలా వస్తాయా అంటే ఇక ఎన్నటికీ రావు. సోదరుడా సోదరి, మన పాపములు ఇనపదండముతో వ్రాయబడ్డాయి. మానవులు తీసివేయడానికి వీలు కాదు, సాధ్యం కాదు. అలాంటి భయంకరమైన పాపమును యేసు ప్రభువారు కలువరి శిలువలో తాను కార్చిన రక్తధారలో పూర్తిగా ఆయన తుడిచివేశాడు. ఇక మన పాపములు ఎన్నటికీ ఆయన జ్ఞాపకము చేసుకోడు. యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మానవుని యొక్క పాపాన్ని శాశ్వతంగా పరిష్కరించేవాడు, మానవుని యొక్క పాపాన్ని సదాకాలానికి పరిష్కరించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే లేఖనాలు ఏమి సెలవిస్తున్నాయంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మనమందరం పాపులమై ఉండగా, పాపం వల్ల వచ్చు జీతం మరణం, భయంకరమైన గుండమై ఉండగా, ఆ భయంకరమైన అగ్నిగుండం నుండి మానవులను తప్పించి మోక్షరాజ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా అవతరించాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని లేఖనాలు ఘోషిస్తూ ఉండగా, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యమని లేఖనాల్లో వ్రాయబడగా, ఒక పరిశుద్ధుని రక్తం, పుణ్యాత్ముని రక్తం మానవుని పాప పరిహారము కొరకై అవసరమై ఉండగా, పాపమెరగని ప్రభు, పాపము చేయని ప్రభు, పరిశుద్ధుడైన ప్రభు మానవాళి పాపము కొరకై కలువరి శిలువలో ఆయన చనిపోయాడు. ఆయన చేతుల్లో చీలలు కొట్టారు, ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచారు, ఆయన కాళ్ళలో మేకు కొట్టారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం కొట్టారు, ఆయన దేహం మీద ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. తన అమూల్యమైన రక్తాన్ని కలువరి శిలువలో కడబొట్టు వరకు కార్చాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. చరిత్రలో గొప్ప గొప్ప వారు చాలామంది వచ్చారు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు, కానీ వారి చరిత్ర సమాధితో సమాప్తమైంది. యేసు ప్రభువారి యొక్క చరిత్ర సమాధితో సమాప్తము కాలేదు. ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, హీఈస్ ఎ లివింగ్ గాడ్. ఆ సజీవుడైన ప్రభు ఈ రాత్రి నీ పాపమును క్షమించి మోక్షరాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? క్షమించేవాడు ప్రభు. నాకు సామర్థ్యం లేదు, నాకు యోగ్యత లేదు, నేను పాత్రుడను కాను అని నీవు అనుకుంటూ ఉంటే యెహోవా దగ్గర కృప దొరుకుతుంది. ప్రభు దగ్గరికి రా. నీవు చేసే పనిలో సామర్థ్యాన్ని ప్రభు నీకు ఇస్తాడు. నీకు యోగ్యత లేని చోట యోగ్యతను ప్రభు ఇస్తాడు. ఎన్నిక లేని స్థితిలో నీవు ఉన్నావా, నిన్ను ఏలికగా ప్రభు చేస్తాడు. రెండవది, నా పాపముని ఎవరు క్షమించలేరయ్యా, విస్తారమైన పాపములు నేను చేసి ఉన్నాను అనే బాధతో నీవు ఉన్నావా? ఈ రాత్రి ఎలాంటి పాపివైనా సరే ప్రభు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మాత్రమే కాదు, ఆ ప్రభు దగ్గర సంపూర్ణ క్షమాపణ దొరుకుతుంది. ఈ రాత్రి సంపూర్ణంగా నీ పాపములు క్షమించి నీ పేరు జీవగ్రంథంలో వ్రాయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉండగా, సోదరుడా సోదరి, శబ్దయంత్రం ద్వారా ఆలకిస్తున్న మిత్రులారా, స్నేహితులారా, రేపేమి జరుగుతుందో మనకి తెలియదు. ఈరోజే పాప క్షమాపణ పొందుకున్న ఒక అధికారి తను 1 గంటలో వస్తాను అని చెప్పినప్పుడు రాకపోయినా అతని కోసం ఎంతసేపు అయినా ఎదురు చూస్తాం, ఎంతసేపైనా ఎదురు చూస్తాం. అర్ధరాత్రి అయినా కూడా ఎదురు చూచిన సందర్భాలు ఉన్నాయి. క్షమించే ప్రభు నీకు సమీపంగా ఉండగా, నిన్ను పిలుస్తూ ఉండగా, ఆ ప్రభు కొరకు ఈ రాత్రి నీ హృదయాన్ని ఇస్తావా? ఆ ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉండగా, నేను ప్రేరేపిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని కదిలిస్తూ ఉండగా, నీవు పాపివని ఒప్పిస్తూ ఉండగా, కేవలం క్రీస్తు ప్రభువారు మాత్రమే నీ పాపాన్ని క్షమించగలడని నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా, ఆ ప్రేరేపణ నుంచి వేస్తావా?
ఈ రాత్రి ఈ క్షమించే ప్రభు నాకు అక్కరలేదని దాటిపోతావా? నష్టపోతావు. ప్రమాదం ఉంది. నీవు ఒక దినాన అంగలారుస్తావు, అయ్యో మా గ్రామంలో ఆ రోజు వినపడింది, ప్రభు నాతో మాట్లాడాడే, నేను లక్ష్య పెట్టలేదే, నేను నా జీవితాన్ని అప్పగించుకోలేదే, ఇప్పుడు యాతన పడుతున్నానని అల్లాడుతావు. ఆ స్థితికి నీవు రాకూడదు. ఈ స్థానిక సంఘం యొక్క భారం, ఇక్కడ నడిపిస్తున్న ప్రియుల యొక్క భారం, ఈ సభ ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చుతో కారణం ఏంటంటే నశించిపోయే నీవు రక్షించబడి దేవునితో కలిసి యుగయుగాలు సంతోషంగా ఉండాలనేదే వారి తపన. ఈ రాత్రి మరొకసారి ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, ఆ ప్రభు కృపను అనుగ్రహించే ప్రభు, క్షమాపణించే ప్రభు, సంపూర్ణంగా క్షమించే ప్రభు నాకు కావాలి అనే ఆశ కలిగిన వారు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉండగా, కూడిక అయిన అనంతరం ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేసి ప్రభువుకు మిమ్మల్ని అప్పగించి పంపిస్తాం. ప్రకటన విందాం, దయచేసి అలాగే ఉందాం. ప్రభునామలో అందరికీ వందనాలు. మనం చక్కని మాటలు విన్నాం. నా కృప నీకు చాలునని మాట, కృపనిచ్చే దేవుడని, క్షమాపణ కలిగజేసే దేవుడని, పాపాలు క్షమించే దేవుడని, విమోచించే దేవుడని మనం ఇంతవరకు ప్రకటనలో విన్నాం. ఎవరైనా యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాననే ఆలోచన నీలో ఉంటే భయపడక, చిగ్గుపడక నీ కుడి హస్తం పైకెత్తి చూపించు. ఈ నేడే నీకు రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయంగా భావించి ప్రభు యందు మరి ఒప్పందం చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. సమయము గతించిపోతుంది కనుక ఒకవేళ రక్షించబడిన వారు ఒకవేళ వేరే మార్గాల్లో ఉంటే నేడే ఈ సమయం ఉండగానే మరి మనసును మార్చుకొని ప్రభు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొంది ఆయన దగ్గర తమ యొక్క పనుల్ని ఒప్పుకొని తీర్మానం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా అడుగుతున్నాం. ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకుంటామంటే మీ కుడి హస్తం ఎత్తి చూపించండి, లేక కూడికైన అనంతరం వచ్చి దైవసేవకుని దగ్గర కనపడండి. మీ కొరకు ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని మరి బలపరుస్తాడు. ఎందుకంటే చక్కని మాటలు విన్నాం. దేవుడు ఎలాంటి వాడు, ఏం చేస్తాడో, ఏ విధంగా సహాయపడతాడో, ఎంతటి పాపిని ఎలా క్షమిస్తాడో అనేది మనం విన్నాం. అది మనసులో పెట్టుకుని మనం యొక్క జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును. మీరు తదుపరి మీరు కావాల్సిన విధానంలో దేవుని సేవకుని దగ్గరికి వచ్చే మీకు కావాల్సిన మాటలు చెప్పి బలపరుస్తాడు. ఈ యొక్క కూడిక ముగించబడుతుంది. జేషన్ బాబు ప్రార్థన చేస్తాడు. తర్వాత మరి జేసుదాస్ వచ్చి ఓడా బ్యాంక్ చెబుతారు. జేసుదాస్ రావాలి అయితే అని అన్న ప్రార్థన చేయండి. ప్రార్థన అయిపోయినాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే మనం శ్రేష్టమైన మాటలు విన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడో మనం విన్నాం. ఎవరైనా నేను ప్రభుని అంగీకరిస్తున్నాను అని తీర్మానం చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన అయిపోయిన అనంతరం దైవ సేవకులు మీకు కొన్ని విషయాలు చెబుతారు. తీర్మానం అంటే ఎమ్మటే బాప్టిజం తీసుకోమని కాదు. దేవుని లేఖనం చెప్పినట్లుగా మనం కొన్ని విషయాలు దేవుని సేవకుల ద్వారా తెలుసుకొని మన పాపాలు ఒప్పుకొని ఇంకెన్నడ చేయమని చెప్పి తీర్మానం చేసుకోవటమే, అదే మారు మనసు. కాబట్టి దానికోసము మీరు ఎవరైనా మేము తీర్మానం చేసుకుంటాము ఈరోజు అనుకున్న వాళ్ళు మీరు ముందుకు రావచ్చు అని మీకు తెలియజేస్తూ మనం చేస్తూ ఉన్నాం. ఇది ప్రతి సంవత్సరము 8వ తారీఖు విధంగా జరగటం కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఇచ్చిన మందిరం యొక్క ప్రతిష్ట జరిగిన దినమును జ్ఞాపకం చేసుకునుట ఇట్లా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఏదో ఒక సందర్భంగా పెట్టి ప్రజలకు దేవుని స్వార్థ వినిపించాలి, అందరూ రక్షించబడాలని ఆశతో ఇట్లా జరుగుతూ ఉన్నది. కొన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నా. నర్సరాపేట పెనేలు ప్రార్థన మందిరంలో పెద్దలు చెప్పినప్పుడు తారీఖును
గుర్తు చేసుకొని దైవ సేవకులని మాట్లాడి ఇట్లా జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఈ గ్రామంలో అనేకులు రక్షించబడాలని మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. కౌరు గ్రామంలో కూడా మేము స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం. ఆ గ్రామం కోసం కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తూ తెలియజేస్తూ ఉన్నాం. ప్రకటన మేరకు అందరూ వచ్చినందుకు కూడా మీకు అందరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరికి చక్కని వర్తమానం చెప్పిన అన్నకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. సమయం పోయినాక సమయం మరలా రాదు. కాబట్టి ఈ క్షణమే మీరు ప్రభువుని అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే అంగీకరించడానికి సిద్ధపడవచ్చని మీకు మనం చేస్తూ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, వచ్చిన వారందరికీ భోజనమును సిద్ధపరచబడి ఉన్నది. ముందు బయట నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వండి, తర్వాత సంఘస్థులు భోంచేయాలని మీకు మనం చేస్తూ తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నేను ప్రభువుని 2002 సంవత్సరంలో 8వ నెల 3వ తారీఖున అంగీకరించా. అక్కడి నుంచి ఆగస్టు నెలలో కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భ మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులలో కూడా ప్రభు ఆయన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎంత శ్రమ వచ్చిందో అంత మేలు జరిగిద్దని నేను నమ్ముతూ ఉన్నా. మీరు కూడా నమ్మాలి. కాబట్టి ఆ శ్రమల్లో రావటం కారణం మనం బలపడటం కోసమే. అది రాకపోతే దేనికి లేదు. అందుకే పౌలు గారికి ఒక ముళ్ళు ఉందని కూడా మనం ఇప్పుడే విన్నాం. ఆ ముళ్ళు లేకపోతే ఎవరు మాట వినరు. కాబట్టి శ్రమ వచ్చిందని బాధపడాల్సిన పని లేదు. శ్రమ వచ్చినప్పుడు ఇంకా సంతోషంతో ప్రార్థన చేయాలి. అది నేర్చుకోవాలి మనం. కాబట్టి ఇంతటితో కూడిక ముగించబడుతుంది. అన్న ప్రార్థన చేస్తాడు. సౌండ్ సిస్టమ్ పెట్టిన వారికి మరి ఇర్మి అన్నాలు కూడా చెప్పంగానే ఓకే చేశారు. కాబట్టి ఈ జోబాబు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ప్రతి వాళ్ళు కూడా పిలిచిన వెంటనే పనిలో పాలు పంపులు పొందారు. విశ్వాసులు కూడా చక్కగా వాళ్ళే పని చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా గ్రామం కోసం సంఘం కోసం మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. ప్రార్థన చేసుకుందాం, కోడికను ముగిద్దాం. ఈ గ్రామంలో 2003 సంవత్సరం నుండి సువార్త ప్రకటించబడుతుండగా దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. మోకరించండి. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుడును అంగీకరించడానికి మీరు మీ మనసులలో ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. మనం విన్న మాటలలో దోషములు లేనివారు ఉండరు. ఈ శరీరంలో జీవించినంతకాలము దోషం ఉంటుంది. ఈ దోషము నుండి విడిచిపెట్టబడితే దేవుడు మన పాపములను తుడిచివేసినట్లు. ఇలాగా ఈ శరీరములో అనేకమైన దురలవాట్లు, దుష్టత్వము, క్రోధము, ద్వేషము వీటన్నింటినీ కలిగి ఉంటాం. వీటన్నింటికి యేసుక్రీస్తు ప్రభు అని ఆయన తన శరీరము ద్వారా జవాబు చెప్పాడు. ఈ శరీరంలో ఉండగా మీ పాపంలో మేము ఇలాగా ఉండలేమనుకుంటారేమో. నేను శరీరంలో జీవించాను. నేను శరీరంలో ఉండగా ఆయన శరీరమందు హింసింపబడుతుండగా నోరు తెరవల. ఇప్పుడు మన నోటిని ఇష్టానుసారంగా ఉపయోగిస్తాం. ఈ నోరు అనేక చెడు కార్యాలకు కారణమవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో ఆయన నోటి మీద కొట్టారు. నేనేమైనా కాని మాట మాట్లాడానా అంటూ ఉండగా నోటి మీద లాగి కొట్టారు, కొరడాలతో కొట్టారు, సిలువ మీద పైకెక్కించారు, బళ్ళెములతో పొడిచారు, హేళన తిరస్కారములు, వెంట్రుకలు లాగుతున్నారు. ఎవరండి యేసుప్రభు అంటే? శరీరమును జయించినవాడు. మనము మన శరీరములో ఉండగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు మాత్రమే
ఈ శరీరము నుండి వెలువడే దుష్టత్వము సంగతులన్నిటికీ దూరం అయిపోతాం. ఆ విషయాలలో మనల్ని నిలిపి నడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక శ్రమలు ఎదురైనా కానీ బలపరిచేవాడు ప్రభు అయినా యేసుక్రీస్తు. అలాగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు ఈ స్థానిక సంఘంలో ఏర్పడగా ఈ సత్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం. ఈ రాత్రి గమనించండి, ఈ లోకంలో శరీరంలో ఉన్న మనకు శాంతి, సమాధాన, సంతోషాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుభవించాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, ఆర్తనాదాలకు దూరంగా ఉండాలంటే, దోషాలకు దూరంగా ఉండాలంటే, కృపను అనుభవించాలంటే, నాయన నేను దోషిని ప్రభువా నన్ను క్షమించంటే పాపంలను తుడిచివేస్తాడు. అట్టి ప్రభువును రక్షణగా అంగీకరించేవారు లేచి దయచేసి ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. దేవునితో సహవాసం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రభుతో నడవటం చాలా ఆనందంగా ఉంటుంది. మీ పాప భారం అంతా తుడిచివేయబడగా సమాధానంతో ఇంటికి వెళ్తాం. కాబట్టి అట్టి అనుభవంలోనికి రావాలని, అటువంటి వారు రక్షణ పొందటానికి ఈ సభలో ఇంత ఖర్చు వ్యయము, ఎవరికైనా ఒకరికి పాపక్షమాపణ, విడుదల, శరీరంలో నెమ్మది లేని వారికి, ఆర్తనాదంలా జీవితం ఉన్న వారికి నెమ్మది కలుగు చేసేదే ఈ కృప. ఈ కృపను అనుభవించడానికి దయచేసి లేచి రండి. యవనస్తులైన వారు ఎవరైనా ప్రభువును అంగీకరించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి, దయగల సర్వాధికారి, స్తోత్రార్హుడా, మీకు మా వందనములు. శరీరంలోనూ మేము జీవిస్తున్నాం. ఆత్మ శరీరమునకు మా తండ్రి, మా నాయన ఎప్పుడు పోరాటంలో ఉంటుంది. ప్రభా, శరీర కార్యములను జయించాలంటే ఆత్మకు లోనైన ప్రజలుగా మేము ఉండాలి. ప్రభా, అట్టి ఆనందము అనుభవించాలంటే, ఈ లోకంలో శరీరమును జయించాలంటే మీరు మాత్రమే శరణం ప్రభా. మీరు మాత్రమే మానవులకు నెమ్మది. ఈ శరీరంలో ఉండగా మా ప్రభా అనారోగ్యమైన ఆస్తి లేకపోయినా ప్రభా మీరు నెమ్మది ఇచ్చే దేవుడు. ఈ గొప్ప సంగతి ఈ గ్రామంలో నిరంతరం ప్రకటన చేయబడుతుంది. ఈ స్థానిక సంఘము, పెనియేలు ప్రార్థనా మందిరం, అచ్చంపాలెం గ్రామంలో మీరు విమోచించిన ప్రజలు, మీరు పాపములను తుడిచివేయగా ప్రభు ఆనందిస్తున్న ప్రజలు, ప్రభు నిరంతరము ఈ సత్య సువార్తను ప్రభు ప్రకటిస్తున్నారు. అల్లరి లేని వర్తమానాలు, అల్లరి లేక ఆనందించే జీవితాలు ప్రభువా మీరు కలుగు చేస్తున్న ఈ పరిచర్యను విస్తరింపచేయండి. ప్రభువా, ఈ గ్రామంలో ఈ సువార్త బహుగా ఇంకా అనేక మంది హృదయాలకు చేర్చబడి మారుమనసు పొందిన అనుభవంలో నీ బిడ్డలు ఎదుగుటకు ఆశీర్వదించండి. ప్రభువా, ఈ దిన పరిచర్యలో మా ప్రభు చేరి వచ్చి మా ప్రభు మీ ఎదుట మీ మాటలు విన్నవారు అందరిని బట్టి వందనాలు. ఆ హృదయాల్లో ఆ మాటలు ఉంచండి. ప్రయాసపడి ప్రజలకు వాక్యం అందించుటకు మీరు ఏర్పాటు చేసుకున్న దాసులను బట్టి వందనాలు. వారి ప్రయాణాల్లో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. వారి స్వరము మీ స్వరముగా వినిపించబడుతుండగా అనేక మంది మారు మనసు పొందుటకు సహాయం దయచేయండి. ప్రభువా, ఇక్కడ ఈ పరిచర్య కొరకు ప్రభువా పరిచర్యలో పాల్గొన్నవారు, మా ప్రభు మైక్ సెట్ వారు, మా ప్రభువా అలాగే మ్యూజిక్ వాయించిన వారు, పనిలో అనేక విధాలుగా ప్రయాసపడిన సంఘ సభ్యులు అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా సోదరుడు సువార్థికుడుగా యేసుదాస్ ఎప్పుడు శరీర బలహీనతలో ఈ శరీరమును జయిస్తూ నడుస్తున్న వాడు, మా ప్రభా ఆ బిడ్డను ప్రభా మీ పరిశుద్ధాత్మ ఆదరణలో మరి ఎక్కువగా నడిపించండి. ప్రభా, సాక్షిగా సమృద్ధిగా ఉంచండి. ప్రభా, మీ కృపాక్షేమలు తోడుగా ఉంచండి. ప్రభా, ఈ పరిచర్యకు సంతోషం అనుగ్రహించండి. ఈ పరిచర్య ద్వారా కొంత సాక్ష్యం అనేక మంది మారుమనసు పొందితే చాలా ఆనందం. ఈ స్థానిక సంఘానికి అట్టి ఆనందాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, పాల్గొన్న విశ్వాసులందరూ మరలా తిరిగి ప్రయాణాలు చేస్తున్న వారికి తోడుగా ఉండి నడిపించి గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న విశ్వాసులు మరి ఎక్కువగా సంఘములతో సహవాసం చేస్తూ మీ యందు ఆనందించుటకు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైనా మీరు కదిలిస్తే నీళ్లు ప్రభా, ఎవరైనా అలజడిలో ఉన్నవారుంటే ధైర్యముగా వారు ముందుకు రావటానికి మీరు ఆకర్షించమని వేడుకుంటూ
మా ప్రభువును ప్రియకుమారుడిని యేసునామమున స్తుతి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. మనకింతవరకు సహాయపడెన్ తాన పగించుకొనే మనకై, మనకింతవరకు సహాయపడెన్ తాన పగించుకొనే మనకై, మనలను నడిపెను సుఖముగను, మనలను నడిపెను సుఖముగను, తనదు సాత్యము నేర్పించి కను పాపగాచెం. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. అందరికీ వందనాలు. కూడికి ముగించబడింది. సెలవు. మీ హృదయాలకు నెమ్మది దయచేసి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించేవారు దయచేసి రావాలని మీకు మనవి చేస్తాం. దయచేసి గమనించండి, మన నర్సరావుపేట సభలకు మీ మధ్యకి మరలా రావటానికి అవసరం లేదు. ఎందుకంటే ఈ పత్రికలు ఆయా అంకమా కొంతమందికి పంచిపెట్టు. పత్రికలు వచ్చినాయి. ఎక్కడున్నాయి? దైవదినం పత్రికలు పంచండి. ఈ పత్రికలు మీకు జ్ఞాపకం చేసుకోండి. సభలో మరి ఎస్ దాస్ గారు మీకు పత్రిక ఇస్తున్నారండి. ఏడు ఎస్ దాస్ నాగేశ్వరరావు గారు రండి, మీకు సంఘానికి ఇస్తున్నా. ఈ సభలలో మీరందరూ కూడా పాల్గొనాలి. మన సభలు నర్సాపేటలో 6, 7, 8, 9 తేదీలు 6వ తారీఖు రాత్రి నుండి జరుగుతాయి. ఇవి మనమందరం కలిసి సహవాసం చేసే సభలు, సమృద్ధిగా దేవుని వాక్యాన్ని అనుభవించడానికి ఈ సభలు. కాబట్టి గమనించండి. బండిలో పెట్టారు పత్రికలు, బండిలో ఉండాలి. తర్వాత పంచండి పత్రికలు. మీరందరూ కూడా పత్రికలు తీసుకోండి. ఆ సభల కొరకు ప్రార్థించండి. సభలలో పాల్గొనాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎవరైనా రక్షకుడుగా యేసును అంగీకరిస్తే మీ మనస్సులో అలజడిగా ఉంటే ముందుకు రండి. ప్రభువును రక్షకుడుగా అంగీకరించడానికి ప్రార్థన చేసి పంపిస్తాం. సెలవు. వందనాలు. లేచి భోజనానికి వెళ్ళండి. పత్రికలు ఇంకా ఉన్నాయి, తీసుకోండి. తర్వాత ఉన్నాయి ఇస్తారు.